నా మొగుణ్ణి తాకిన చేతుల్ని యాసిడ్ లో ముంచాలి. నా మొగుణ్ణి తప్పుడు దృష్టితో చూస్తున్న దాని బుర్ర బద్దలు కొట్టాలి. వామ్మో, అభి పైకి కనిపించదు గాని పెద్ద రౌడీలానే ఉంది. రిషిత నన్ను హక్ చేసుకోబోయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను కూడా ఫ్రెండ్లీగా తిరిగి హక్ చేసుకునుంటే అమ్మో. రేయ్, దానికంటే బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? అది కౌగిలించుకుంటుంటే ఏం చేస్తున్నావు? నిన్ను అది కాదు అభి. అభి, అయ్యో అభి. అభి, నిన్ను అభి, నీ పని చెప్తా. నా కళ్ళ ముందే పరాయి అమ్మాయిని కౌగిలించుకుంటావా? అయిపోయావరా నువ్వు. నిన్ను అభి. అమ్మో అభి, వద్దు. అమ్మో అభి, అమ్మో కొట్టదు. అమ్మో అభి, అమ్మో కొట్టదు. రావు. ఏమైంది? ఏం లేదు అభి, పడుకుంటాను. నో, అమ్మో నో, వద్దు. వద్దు, కొట్టదు. అభి, వద్దు. అభి, అభి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, వద్దు. రాహుల్ బాబు, ఏమైంది? ఎందుకిలా అరిచారు? పీడకలొచ్చిందా? అలాంటిదే. ఇప్పుడే కదా వచ్చి పడుకున్నారు, అప్పుడే నిద్ర పట్టేసిందా? సరేలేండి, ఇదిగోండి మంచినీళ్ళు తాగండి. చిన్నగా తాగండి. ఎందుకంత కంగారు? చెమటలు పడుతున్నాయేంటి? ఏసీ కూడా ఆన్లోనే ఉంది. ప్లీజ్ నువ్వు కొంచెం దూరంగానే ఉండవా? ఏంటండి మీరు? మీకేదైనా ఇబ్బంది కలిగితే నేనే కదా దగ్గరుండి చూసుకోవాలి. నేనే కదా బాధ్యతగా మీ పనులు చేయాలి. మరి నన్ను దగ్గరికి రావద్దంటారేంటి? అలా అని కాదు, కొంచెం సఫకేటింగ్ గా ఉంది, అందుకే దూరంగా ఉండమంటున్నాను అంతే. సరే సరే. పార్టీలో గొడవ జరిగినందుకు మీరేమైనా ఫీల్ అయ్యారా? నేనా? నో, నథింగ్. నేను కోప్పడకూడదనే అనుకున్నా, కానీ అది చేసిన ఓవర్ యాక్షన్ కి నాకు ఒళ్ళు మండిపోయి లాగి పెట్టి